అదరహో ఐఎఫ్ఆర్ విశాఖ సముద్ర తీరాన ఐఎఫ్ఆర్ కార్యక్రమాలు అదిరాయి, అదరహో అనిపించాయి. అనంత సాగర జలాలలో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర ఘట్టం విశాఖ మహానగరం వేదికగా అట్టహాసంగా సాగింది. ఒకేసారి 3 ఉత్సవాలు మిలాన్ 2026 ఇండియన్ ఓషన్ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. సాగర జలాల్లో స్నేహ వారధుల బలోపేతం అన్న నినాదంతో జరుగుతున్న వేడుకలకు భారత సర్వ సైన్యాధిపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కేవలం యుద్ధ నౌకలు పాటవాల ప్రదర్శనకే పరిమితం కాకుండా దేశాల మధ్య స్నేహం సహకారానికి ప్రత్యేకగా ఈ ఫ్లీట్ నిలిచింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ బలమైన శక్తి అని చాటి చెప్పేలా వేడుకల సందర్భంగా స్నేహపూర్వక దేశాలన్నీ ఒకే చోట చేరాయి. వీటి ద్వారా ప్రపంచ శాంతి, సముద్ర భద్రతకు కొత్త దారులు వేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అట్టహాసంగా సాగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో 6 వరుసలో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ తదితర దేశాల నుంచి 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. అంతకుముందు విశాఖపట్నం తీరంలో నౌకాదళ అధికారులు అందించిన గౌరవ వందనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతితో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యుద్ధ నౌకల విన్యాసాలను వీక్షించారు. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో దాదాపు భారత్ నుంచి 71 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, కోస్ట్ గార్డ్ నౌకలు పాల్గొన్నాయి. అలాగే 20 దేశాల నుంచి వచ్చిన మరికొన్ని నౌకలు సైతం రివ్యూలో పాల్గొన్నట్టు నౌకాదళ అధికారులు వెల్లడించారు. కాగా అంతర్జాతీయ నౌకల సమీక్షను చేస్తున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించడం విశేషం. భారత నౌకాదళ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఐఎఫ్ఆర్ 2026 సాగింది. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉత్తర అరేబియా సముద్రంలో మోహరించి పాక్ను వణికించిన విక్రాంత్ ఇప్పుడు విశాఖ తీరంలో ప్రపంచ దేశాలకు తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేందుకు విచ్చేసింది. కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల పాల్గొన్నారు.